ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తున్నమాట మెడ్ ఫేషియల్స్. ఆ మెడ్ ఫేషియల్స్‌లో గూడా హైడ్రా ఫేషియల్స్ అనేవి చాలా ట్రెండ్ అయిపోతున్నాయి. సెలూన్స్‌కెళ్ళకండి, క్లినిక్స్‌లోనే చేయించుకోండి, స్కిన్ క్లినిక్స్‌లోనే చేయించుకోండి ఫేషియల్స్. అవి మెడికల్ ఫేషియల్స్ అంటున్నారు. వీటి గురించి మీరేమని స్టాండ్ తీసుకుంటారు యాస్ ఎ డెర్మటాలజిస్ట్? ఈ మెడి ఫేషియల్స్ అండ్ హైడ్రా ఫేషియల్స్ ఇదంతా ఒక పెద్ద మార్కెట్, అంటే పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. ఈ మెడి ఫేషియల్స్ పక్కన పెడితే ఈ హైడ్రా ఫేషియల్ మిషన్స్ 2 lakhs నుంచి స్టార్ట్ చేసి ఒరిజినల్ హైడ్రా ఫేషియల్ 17 లక్షల వరకు ఉంది. 17 లక్షలు. 17 లక్షల మిషన్ పెట్టి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే జస్ట్ ఇన్స్టెంట్గా క్లీనప్ చేసి గ్లో చేయటానికి, ఒక 2 వారాల్లో 1 వారమో ఫేస్ బాగుండటానికి చేసే ఒక ప్రక్రియ హైడ్రా ఫేషియల్. దీనికి అన్ని లక్షలు పెట్టాలా? ఇప్పుడు మా డాక్టర్స్ కూడా చాలా ఫైట్ అనమాట. అవును, ఎందుకంటే మా దాంట్లో లేకపోతే అసలు వీళ్ళ దగ్గర లేదు మిషన్. అది ఏమవుతుందంటే ఈ 17 లక్షలు 10 లక్షలు 8 లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ చేసిన వాళ్ళు, కొనుక్కున్న మిషన్ వాళ్ళు దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోట్ చేయటం వల్ల వేరే వాళ్ళకి తెలియక అదే మిషన్ కావాలి, అలానే ఉండాలి అని అనుకున్నారు. అసలు ఫేషియలే కావాలి అని. ఎస్, ఇప్పుడు మాదాపూర్లో అంత పెద్ద సెంటర్లో నేను క్లినిక్ నడుపుతూ ఐ డోంట్ డూ హైడ్రా ఫేషియల్స్. అంటే ఎఫెక్టివ్నెస్ ఉండదు. ఎస్, అవసరం లేదు. 100% హైడ్రా ఫేషియల్ చేసే పని నేను ఇంకో విధంగా చేస్తా. ఇన్స్టెంట్గా క్లీనప్ అవ్వాలి, పోర్స్ క్లీన్ అవ్వాలి, ఫేస్ గ్లోయింగ్గా ఉండాలి, పార్టీ పీల్ లాగా. రేపు ఎల్లుండి ఫంక్షన్ ఉందంటే 4 రోజుల ముందు నుంచి చేసుకుని ఒక వారం 10 రోజులు ఫేస్ బాగుండాలి. దానికి ఏది చేస్తే బెస్ట్ అన్నది మాకు తెలుసు. చాలా మంది హైడ్రా ఫేషియల్స్ ద్వారా యాక్నీ పోతుంది, ఫేస్ స్కిన్ క్లియర్ అవుతుంది అంటున్నారు. అది నిజమే అంటారు? 100% రాంగ్. ఇంకా చెప్పాలంటే చాలా మంది బయట హైడ్రా ఫేషియల్స్ చేసుకొచ్చి డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి అంటున్నారు మ్యామ్. అసలు ఏం చెప్పాలి, అంత పిచ్చి పిచ్చిగా మార్కెట్ చేసుకున్నారు. అంటే అది కొంతమంది ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ చేస్తున్నారా, ఇలా ఈ కాస్మెటిక్ క్లినిక్స్ చేస్తున్నాయా, సెలూన్ వాళ్ళు చేస్తున్నారా తెలియదు కానీ సెలూన్ లో కూడా మెడ్ ఫేషియల్స్ ఇవి వచ్చేసాయి. ఎస్, అయితే ఈ హైడ్రా ఫేషియల్ చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. యాక్నీ ప్రోన్ స్కిన్ ఉందనుకో, చాలా ఆయిలీ స్కిన్, బాగా బ్రేక్అవుట్స్ ఉన్నాయనుకో, అస్సలు హైడ్రా ఫేషియల్ చేయకూడదు. హైడ్రా ఫేషియల్ వల్ల ఒక మచ్చ కూడా పోదు, నాట్ ఈవెన్ 1 పింపుల్ స్పాట్ కూడా పోదు. స్పాట్ పోనప్పుడు, పిగ్మెంటేషన్ పోనప్పుడు అండ్ యాక్నీ పోనప్పుడు నువ్వు గ్లో ఇచ్చి ఏం లాభం? ఇప్పుడు యాక్నీ ప్రోన్ ఫేస్ ఉంది, అలా ఫుల్ ఆఫ్ యాక్నీ ఉంది, ఆ అమ్మాయికి ఎల్లుండి పార్టీ ఉంది, ఆమెకి ఏం చేయాలో ఎవరికి తెలుస్తుంది? డెర్మటాలజిస్ట్ తెలుస్తుంది. అండ్ ఆ టైంలో మెడిఫేషియల్ ఏం చేస్తుంది? మెడిఫేషియల్లో ఏంటి, ఒక 3-4 కైండ్స్ ఆఫ్ లిక్విడ్స్ని ఆర్ పేస్ట్ని ఫేస్ మీద రబ్ చేస్తూ ఉంటారు. యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఇవన్నీ అస్సలు పనిచేయవు. ఎంత సూపర్ ప్రోడక్ట్స్ అయినా యాక్నీ పరిచవుతాయి. ఇప్పుడు నిన్ననే క్లినిక్లో ఒక కొత్త మెడిఫేషియల్ వచ్చింది, అక్షరాల 30,000 ఆ ప్యాక్. ఓకే, 30,000 మేము కొంటే. అయితే నేనేం చేశాను, ఒకసారి నాకు డెమో ఇవ్వు, ఎంత పని చేస్తుందని ఒక పక్కన ఉన్న డాక్టర్, జూనియర్ డాక్టర్కి ఇప్పించా. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉంటే ఆ అమ్మాయికి బర్న్ అయింది, యాక్నీ వచ్చింది. ఓకే, రేపు ఎల్లుండి నుంచి ఫంక్షన్స్. ఓకే, 30,000 పెట్టి నేను కొని ఈ మెడిఫేషన్, అదే మార్కెట్లో అలా వచ్చేస్తున్నాయి. మాకు ఫార్మా కంపెనీ వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు రకరకాల డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మాకు ఈ మెడిఫేషియల్స్ వచ్చాయని చెప్తే ఇవి ఎంతవరకు పనిచేస్తాయో మాకు తెలియదు. సో నేను నీకు చెప్పాలంటే నిజంగా ప్రతి మంత్ ఒక 2 మెడిఫేషియల్స్ డెమోస్ తీసుకుంటున్నా. కొనాలిగా, ఇప్పుడు కొంటాను, డబ్బులు నా దగ్గర ఉన్నాయి, పేషెంట్కి చేయాలంటే ఎంతవరకు న్యాయం చేస్తాను? సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీ మీదకే. మళ్ళీ ఎప్పుడు చెప్పే పాయింట్ లాస్ట్గా, డబ్బులు ఉంటే నువ్వేమన్నా చేసుకో ఫేస్కి. ఓకే, నీకు ధైర్యం ఉంది, నాకు ఇంత ముందు చేయించుకున్నా, నా ఫ్రెండ్ చేసుకుంది, బాగుందంట, ఇన్స్టెంట్ గ్లో వస్తుందంట, వాట్ ఎవర్ యూ వాంట్ టు యూ స్పెండ్ మనీ ఆన్ దట్. ఓకే, నీ డబ్బులు ఐ డోంట్ మైండ్. ఓకే, బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఓకే, నా యాక్నీకో, ఓకే, నా పిగ్మెంటేషన్కో హైడ్రా ఫేషియల్ పనిచేస్తున్న 4,000 5,000 ఖర్చు పెట్టి చేయించుకుంటే అక్కడ ఆలోచించాలి. అయితే ఏంటి, ఇన్స్టెంట్గా గ్లో నా ఫేస్కి నీ ఫేస్కి సూపర్ ఉంటుంది హైడ్రా ఫేషియల్, బట్ నాట్ ఫర్ రింకిల్స్, నాట్ ఫర్ ఫైన్ లైన్స్, నాట్ ఫర్ ఓపెన్ పోర్స్. ఓకే, ఇన్స్టెంట్గా దానికన్నా మించి బోల్డ్ అని అదర్ సెషన్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, మెడికల్ ఆప్షన్స్, అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లేజర్ టోనింగ్ అంటాం, ఎండియా గ్లేజర్, క్యూసిచ్ ఫ్రాక్షనల్ ఎండియా గ్లేజర్, MNRF, ఫ్రాక్షనల్ CO2, వీటికి ఒక 4-5 రోజులు డౌన్ టైం ఉంటుందేమో కానీ అది చేసేది పర్మనెంట్. నీకు పెళ్ళికి టైం ఉందా, 2 వారాలు ఉందా, హైడ్రా ఫేషియల్కి డబ్బులు వేస్ట్ చేయకు, గో ఫర్ ఫ్రాక్షనల్ CO2, గో ఫర్ లేజర్ టోనింగ్. నీకు మంచిగా స్మూత్ స్కిన్, ఓపెన్ పోస్ట్ సెట్ చేస్తా, పిగ్మెంటేషన్ ఉంటే తగ్గించేస్తా, కెమికల్ పీల్ బెస్ట్. అంతే తప్ప
ఈ ఆక్సిజన్ పీల్ అనే కొత్త ఎన్ని మార్కెట్లో పైగా ఆ మిషన్ లో వాటరే ఉంటుంది మ్యామ్, నేను చూసాను. వాటర్ తో క్లీన్ చేస్తారు అంతే. వాటర్తో క్లీన్ చేస్తారు, సక్ చేస్తారు, ఆక్సిజన్ ఇండ్యూస్ చేస్తారు, తర్వాత ఎక్స్ఫోలియేషన్ కి లాక్టిక్ యాసిడ్ అనో ఎజలిక్ అనో ఒకవేళ నీ దగ్గర క్లియర్ స్కిన్ ఉంటే ఎస్ డబ్బులు ఉంటే ఎక్కువ అయితే హైడ్రా ఫేషియల్ కి వెళ్ళండి, ఇన్స్టెంట్ గా మీకు గ్లో రావాలండి. 100%. అను యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళు ఎంత అవాయిడ్ చేస్తే, ఎందుకంటే నా దగ్గరికి హైడ్రా ఫేషియల్ చేసుకొని యాక్ని వచ్చిన వాళ్ళు 100 మంది దాకా వచ్చారు. వాళ్ళు సక్ చేస్తారు కదా, ఆల్రెడీ ఆయిలీ స్కిన్ లోపల చిన్న చిన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవన్నీ పైకి రాకపోగా అవన్నీ పర్జ్ అయిపోయి ఎక్కువ యాక్ని వచ్చిన వాళ్ళు సలూన్ లో కానీ కాస్మెటాలజిస్ట్ కానీ అదొక పెద్ద మార్కెట్ మళ్ళీ. అంటే ఇక్కడ కొంచెం ఒరిజినల్ మిషన్ 4 లక్షల మిషన్స్ ఉంటే అవి చాలా తక్కువ సెలూన్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, 3000 కి 2000 కి కూడా ఫేషియల్ బదులు హైడ్రా ఫేషియల్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ చిన్న ప్లేస్ లో అయినా హైడ్రా ఫేషియల్ అంటే మేము నమ్ముతున్నాము, ఆ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, డెర్మటాలజిస్టులు చెప్తున్నారు, కాస్మెటాలజిస్టులు చెప్తున్నారు, సెలూన్ లో అంటే ఎవరైతే బ్యూటిషియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా హైడ్రా ఫేషియల్ అంటున్నారు. అదొక మిత్ అంతే. నిజంగా మిత్తే. సో ఎవరిని అనడానికి లేదు, కానీ జనాలు వాళ్ళ స్కిన్ కి సూట్ అవుతుందో లేదో అనలైజ్ చేసుకొని హైడ్రా ఫేషియల్ నిజంగా అవసరమా, ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, నేను అదే అడుగుతాను, హైడ్రా ఫేషియల్ నీకు ఎందుకు కావాలి, వాట్ ఆర్ యూ లుకింగ్ అప్ టు, అంటే నీకు ఒక 4-5 రోజులు గ్లో ఉంటే చాలా, యూ వాంట్ టు గెట్ ఇట్ ఆఫ్ ది స్పాట్స్, యాక్ని అండ్ ఆల్ దిస్ అనగానే, ఆర్ పిగ్మెంటేషన్, డల్ స్కిన్ అనగానే ఇది పర్మనెంట్ గా ఉండాలిగా. ఏదైనా చేస్తే నువ్వు 4000 పెట్టి ఒక ట్రీట్మెంట్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ పర్మనెంట్ గా ఉండాలి, కానీ అది టెంపరీగా కొన్ని మంత్స్ అయినా ఉండాలి. ఇదేంటి మరి, అసలు స్పాట్స్ పోవాలి కదా, కంప్లీట్ గా పోవాలి కదా. సో కొన్నిసార్లు క్రీమ్ పెట్టుకుంటేనే పోతుంది, బట్ ఫంక్షన్స్ పార్టీస్ ఉంటేనే ఇవి చేయించుకునేది. దానికన్నా బెస్ట్ వి వాళ్ళ స్కిన్ టైప్ తగ్గట్టుగా ఎవరు చూసేస్తారు, డెర్మటాలజిస్ట్. 100%.